బ్లడ్ రిపోర్ట్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అని చెప్పారా? ఐరన్ డెఫిషియన్సీ అంటే అది ఒక్కటే ప్రాబ్లం కాదు. మీరు ఎప్పుడు టైర్డ్గా ఫీల్ అవుతున్నారా? మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుందా? హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందా? కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుందా? చాలామంది ఐరన్ డెఫిషియన్సీ అంటే కేవలం హిమోగ్లోబిన్ తక్కువగా అవ్వడం అని అనుకుంటారు. కానీ ఐరన్ మన బాడీలో ఆక్సిజన్ని క్యారీ చేయడం మాత్రమే కాదు, ఎనర్జీ ప్రొడక్షన్, బ్రెయిన్ ఫంక్షన్, ఇమ్యూనిటీ, హెయిర్ గ్రోత్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే వీక్నెస్, డిజీనెస్, హెడేక్స్, హెయిర్ ఫాల్, ఇరిటబిలిటీ, ఈవెన్ పూర్ ఫోకస్ కూడా కనిపించవచ్చు. ఎస్పెషల్లీ ఉమెన్లో హెవీ పీరియడ్స్, పూర్ డైట్ హ్యాబిట్స్ లేదా అబ్జార్ప్షన్ ఇష్యూ వల్ల ఐరన్ డెఫిషియన్సీ కామన్గా ఉంటుంది. కాబట్టి సిమ్టమ్స్ని నార్మల్ అని ఇగ్నోర్ చేయకండి. రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ ఫుడ్ గైడెన్స్ మరియు సూటబుల్ ట్రీట్మెంట్తో హెల్త్ని బెటర్గా సపోర్ట్ చేయవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేసుకోండి, షేర్ చేయండి.